విశాఖపట్నం ఒక పక్కన భోగాపురంలో ఎయిర్‌పోర్ట్‌తో ఒక అద్భుతమైన అభివృద్ధికి సంబంధించిన సంకేతం. ఇప్పుడు ఈ గూగుల్ ఇయన్నీ అయ్యేటప్పుడు 2, 3 ఏళ్ళు పడతాయి. కానీ భోగాపురంతో ఒక భారీ ఇంపాక్ట్ అయితే, రాయ్‌పూర్ విశాఖపట్నం 6 లేన్ ఎక్స్‌ప్రెస్ వేకి సంబంధించి పార్ట్ ఆఫ్ రాయ్‌పూర్ విశాఖపట్నం ఎకనామిక్ కారిడార్‌లోది. ఇది ఛత్తీస్‌గఢ్, ఒడిస్సాలని కలుపుతూ ఉంటది. ఆంధ్రప్రదేశ్ మీదుగా టోటల్ లెంత్ 464 కిలోమీటర్లు. ఒడిస్సా సెక్షన్ టోటల్ ప్యాకేజెస్ 8 ఉన్నాయి. ప్యాకేజ్ 3 అండ్ 4 47.5 కిలోమీటర్లు, 22.5 కిలోమీటర్లు ఇప్పుడు కంప్లీట్ అయిపోయినాయి. 2026 కల్లా ఇది పూర్తయిపోయేటటువంటి పరిస్థితి ఉంది. ఇది జరిగితే అంటే ఉత్తరాంధ్ర అభివృద్ధి అన్నది శరవేగంగా పరుగులు పెట్టబోతుంది. సుదీర్ఘ కాలం పాటు ఇతర రాష్ట్రాలకి ఎళ్లి బ్రతికేసినటువంటి వాళ్ళకి ఆ ప్రాంతంలో ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ రావడం వల్ల పరిశ్రమలు పెద్ద ఎత్తున వస్తాయి. ఇప్పటిదాకా విశాఖకే పరిమితం అవుతున్న మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టార్ ఇప్పటికీ వాస్తవంగా శ్రీకాకుళం దగ్గర అయ్యున్నాయి. జీడిపప్పుల పరిశ్రమలున్నాయి, ఫార్మా పరిశ్రమలయ్యున్నాయి. విజయనగరం దగ్గర కూడా ఉన్నాయి. భారీ ఎత్తున పరిశ్రమలు పెరుగుతాయి. తద్వారా ఉద్యోగోపాధి అవకాశాలు ఆ ప్రాంతంలో పెరిగే అవకాశం ఉంది.